మీకు చూపించబోయే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. సో నా స్టైల్లో ఎలా ఉంటుందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో ఎండుమిర్చి, కొబ్బరి, పల్లీలు, నువ్వులను దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పైన ముక్కలుగా కోసిన వంకాయలను వేడివేడి నూనెలో వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చల్లారిన పల్లీల మిశ్రమంలో కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఉల్లిపాయలు, ఎండుమిర్చి, మసాలాలు, కారం, ఉప్పు అన్నీ వేసి మంచిగా గోలిచ్చి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసి మంచిగా ఉడికించాలి. ఆ చింతపండు రసం ఉడికాక ఈ పల్లీల మిశ్రమాన్ని ఇందులో వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో ఒక 100 ml వరకు నీళ్లు పోసి మంచిగా కలపాలి. తర్వాత మసులుతున్నప్పుడు మాత్రమే వంకాయలను వేసి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మనకు కొద్దిగా ఆయిల్ మీదికి వస్తూ కనిపిస్తుంది. టోటల్గా ఆయిల్ మీదికి వస్తున్నట్టు కనిపించాక దించి వేడివేడి అన్నంలో కానీ, బగారాలో కానీ, చపాతీలో కానీ చాలా రుచిగా ఉంటుంది. నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ వీడియో చూస్తున్నందుకు. అలాగే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.